ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇది 22వ తారీఖు షిరిడి నుంచి పోస్ట్ చేస్తాను. శ్రీ సాయి సచరిత్ర 2వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇలా సనాతన ధర్మంలో చెప్పబడిన విధంగా మన దైవాలందరినీ ఆరాధన చేసిన తర్వాత అప్పుడు నన్ను ఆరాధించండి అని తాను వెనకాల కూర్చున్నాడు మహానుభావుడు. గత అధ్యాయంలో మంగళాచరణం, దేవతలకు, కులదేవతలకు, గురువులకు వందన సమర్పణ మరియు శ్రీ సాయి సచ్చరిత్రకు అంకురార్పణ జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథ ప్రయోజనాన్ని చెప్పడం ప్రారంభిస్తాను. గ్రంథకర్త యొక్క అర్హత మరియు గ్రంథం యొక్క విషయానికి గల అనుబంధాన్ని క్లుప్తంగా తెలియచేస్తాను. దీనివలన శ్రోతలు సునాయాసంగా గ్రంథాన్ని అవగాహన చేసుకుంటారు. ప్రథమాధ్యాయంలో గోధుమలను విసిరి మహమ్మారి అయిన కలరాను ఉపశమింప చేయటం గ్రామస్తులకు పరమాశ్చర్యాన్ని కలిగించింది. ఇటువంటి సాయి యొక్క అగాధ లీలను విని నాకు ఆనందం కలిగింది. ఆ లీలయే నాలో ప్రేమగా ఉప్పొంగి ఈ కావ్య రూపంలో ప్రకటితమైంది కనుక సాయికి నా ధన్యవాదాలు. వారి లీలను నా బుద్ధికి తోచినట్లు యథామతి విశదంగా తెలియచేస్తే అది భక్తులకు సుబోధప్రదమై వారి పాపాలను నశింపచేస్తుందని నాకు అనిపించింది. అందుకే ఇహపర సుఖాలను ప్రసాదించే అతి పవిత్రమైన ఈ సాయి చరిత్ర కథను వ్రాయడం ప్రారంభించాను. సన్మార్గదర్శకమైన సత్పురుషుల చరిత్ర న్యాయశాస్త్రం కానీ తర్కశాస్త్రం కానీ కాదు. అయినా సత్పురుషుల అనుగ్రహానికి పాత్రులైన వారికి అసంభవమైనది ఏదీ లేదు. ఈ ఆనందాన్ని ఆస్వాదించటంలో శ్రోతలు కూడా భాగస్వాములు కావాలని నా ప్రార్థన. అనవరతం సత్సంగాల్లోనూ సత్కథా శ్రవణంలోనూ నిమగ్నులైన వారు ధన్యభాగ్యులు. అహోరాత్రులు నా సహవాసంలో ఉన్న సుపరిచితుడైన ప్రాణమిత్రుని గురించి కించిత్తైనా రచించలేని నేను సత్పురుషుని చరిత్రను ఎలా వ్రాయగలుగుతాను? నా అంతరంగమే నాకు పూర్తిగా తెలియనప్పుడు సత్పురుషుని మనోతరంగాలను దోషరహితంగా ఎలా వర్ణించగలను? ఇతరులను విమర్శించటం, ఇతరులను దూషించటం, ఇతరులను అవహేళన చేయడం, ఇతరులను తప్పుపట్టడం ఇవన్నీ చాలా చాలా పాపాలు, తప్పులు. ఇటువంటి తప్పులు చేస్తూ వేదాలు చదివాం, ఉపనిషత్తులు చదివాం, పురాణాలు చదివాం, మేము సనాతన ధర్మం గురించి గొప్పగా తెలుసుకున్నాం అని అంటూ ఉంటే నవ్వు వస్తుంటుంది. సనాతన ధర్మం అనేది అత్యంత పవిత్రమైంది, ఉన్నతమైంది. అంటే పరోపకారార్థం ఇదం శరీరం, ఇతరులకు సహాయం చేయడానికే నేను జన్మించాను, భగవంతుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు అని భావించి ఎల్లప్పుడూ ఇతరుల కోసం, వారి ఆనందం కోసం పనిచేయమని భగవంతుడు మనల్ని పంపిస్తే నిరంతరం కూడా అనవసరంగా అందరినీ దూషిస్తూ హేళన చేస్తూ జీవిస్తూ మళ్ళీ సనాతన ధర్మం అని చెప్పడం అనేది ఆశ్చర్యం వేస్తుంది, నవ్వు వస్తుంది వారిని చూస్తూ ఉంటే. నా అంతరంగమే నాకు పూర్తిగా తెలియనప్పుడు సత్పురుషుని మనోతరంగాలను దోషరహితంగా ఎలా వర్ణించగలను? ఆత్మస్వరూపాన్ని నిర్ధారణ చేయలేక 4 వేదాలు మౌనంగా వహించగా అటువంటి మీ రూపాన్ని నేను నిశ్చయంగా ఎలా తెలుసుకోగలను? ముందు స్వయం సాధువైన తర్వాత సాధువులను తెలుసుకోవాలి. అది నువ్వు సాధువైతే కానీ సాధువును తెలుసుకోలేవు. నువ్వు జ్ఞానాన్ని పొందితే తప్ప గురువును తెలుసుకోలేవు.
నీవు దైవత్వాన్ని పొందితే తప్ప దైవాన్ని తెలుసుకోలేవు. నీలో దైవాన్ని దర్శిస్తే తప్ప బయట దైవాన్ని దర్శించలేవు. నువ్వు డాక్టర్ అయితే తప్ప డాక్టర్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేవు. నీవు తెలుగు పండితుడు అయితే తప్ప తెలుగు పండితుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేవు. నువ్వేమీ కాకుండానే వాళ్ళందరినీ నేను నిర్ణయం చేస్తాను, వాడు అటువంటి వాడు, వీడు ఇటువంటి వాడు, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని అనడానికి అది ఆశ్చర్యం. ఇప్పుడున్న మహానుభావుల యొక్క గొప్ప పాండిత్యం. అటువంటప్పుడు నేను సాధువులను ఎలా వర్ణించగలను? నా అసమర్థత నాకు ముందుగానే తెలుస్తుంది. సప్త సాగరాల జలాన్ని కొలవవచ్చు, ఆకాశాన్ని కప్పిపుచ్చవచ్చు, కానీ సత్పురుషులు బుద్ధికి అంతుపట్టరు. అంటే వారు చేసే పనులు మనకు అర్థం కావు, వారి మాటలు మనకు అర్థం కావు. అంత లోతైనటువంటి భావాలు వారి దగ్గర మనకు తెలుస్తూ ఉంటాయి, వినబడుతూ ఉంటాయి. అందుకని బాబాగారు చెప్పిన మాటలు, మాట్లాడిన మాటలు, వారు చేసిన చేష్టలు ఇప్పుడు ఆయన విమర్శిస్తున్న వాళ్ళకి ఏమీ అర్థం కాక అన్నీ తప్పుగా కనిపించి అవి తప్పు అని చెప్పి ప్రచారం చేస్తుంటారు. వాటి లోపల ఎంత అర్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది, ఎంత గొప్ప జ్ఞానం ఉంటుంది, వారి పాదాలు పట్టుకున్న వారికి అవి అర్థమయ్యాయి. అటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప జ్ఞానులయ్యారు, మహాత్ములయ్యారు, లోకం చేత కీర్తించబడుతున్నారు. పరిశీలించాలి సమాజాన్ని. బాబా పాదాలు పట్టుకున్న వాళ్ళు, బాబా భక్తులుగా ఉన్న వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఏం చేస్తున్నారు, బాబా తత్వం వల్ల సమాజానికి ఎంతో ఉపయోగం జరుగుతుంది, పరిశీలించాలి. నేను ఒక పామరుణ్ణని నాకు తెలుసు. అయినా సాయిబాబా యొక్క అత్యంత మహత్యాన్ని చూచి వారి సుగుణాలను గానం చేయాలని అణుచుకోలేనంత ఉత్సాహం కలిగింది. జయ జయ సాయినాథ, దీన దళితుల విశ్రామ ధామమ, అగాధమైన మీ మాయను వర్ణించ సాధ్యం కాదు కనుక ఈ దాసుని కరుణించండి. ఈ ఇతిహాసాన్ని రచించాలన్న నా ఈ సాహసం చిన్న నోటికి పెద్ద ముద్దవలి ఉంది. బాబా, నన్ను అపహాస్య పాలు కానివ్వకండి. సత్పురుషుల చరిత్రలను రచించే వారిపై భగవంతునికి ప్రీతి అని జ్ఞానేశ్వరి మహారాజు అన్నారు. నేను ఎందుకు భయపడాలి? నేను స్వయంగా జడుని, మూఢమతిని. అయినా నా మనసుకు స్ఫూర్తినిచ్చి నన్ను మేలుకొలిపి ప్రేరేపించినది భగవంతుడే కనుక తమ కార్యాన్ని పూర్తి కావించుకోవటం వారికే తెలుసు. భక్తులు సంకల్పించిన సేవా కార్యాలను సత్పురుషులు స్వయంగా భక్తులకు స్ఫూర్తినిచ్చి తామే పూర్తి చేసుకుంటారు. భక్తులు కేవలం నిమిత్త మాత్రులే. సారాంశం, సాయి తమ చరిత్రను తామే స్వయంగా ఈ మూర్ఖుని ద్వారా రచయింపచేశారు. అందువల్లనే భక్తి గౌరవాలను కలిగించే ఈ చరిత్రకు ఎంతటి ఘనత. బాబాగారు ఎంతోమంది చేత ఎన్నో గ్రంథాలు రచింపజేశారు, ఎంతోమంది చేత మందిరాలు నిర్మింపచేశారు, ఎంతోమంది చేత సత్సంగాలు చెప్పిస్తుంటారు, ఎంతోమంది చేత ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇవన్నీ వారిచ్చిన శక్తితో జరిగేదే తప్ప అందరూ నిమిత్త మాత్రులే. అది హేమాడ్ పంత్ చెప్తున్నాడు. నేను మూర్ఖుని, నేను మూఢుని, నాకేం తెలియదు బాబా అంటున్నాడు. అలా అన్నాడు కాబట్టి ఇంత గొప్ప గ్రంథాన్ని రచించగలిగారు. ప్రతి నిత్యము లక్షలాది మంది నిత్యపారాయణం చేస్తున్న గ్రంథాన్ని రచించగలడం ఎంత గొప్ప విషయం. మన సనాతన ధర్మంలో ఉన్న భాగవత, భారత, రామాయణ గ్రంథాలని, గీతను ప్రతినిత్యం పారాయణం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కాబట్టి మర్చిపోయినటువంటి మన యొక్క ధర్మాన్ని గుర్తు చేసి మనని లేపి ప్రతినిత్యం ఒక సద్గ్రంథాన్ని పఠించాలి అని బాబాగారు మనకు ఈ అదృష్టాన్ని ప్రసాదించారు. మరి ఇందులో ఏముంది? బాబా చరిత్ర ఉందా? కాదు. ఉపనిషత్ సారం ఉంది, గీతా జ్ఞానం ఉంది, పురాణాల చరిత్రలు ఉన్నాయి. కాబట్టి మనకు తెలియకుండానే మన సనాతన ధర్మానికి సంబంధించిన అనేక గ్రంథాలని మనం పారాయణం చేస్తున్నాం. సత్పురుషులు కానీ, శ్రీ నారాయణుడు కానీ ఎవరి చేతినైనా పట్టుకొని వారి శిరస్సుపై తమ వరదహస్తాన్ని ఉంచి తమ చరిత్రను తామే వ్రాయించుకుంటారు. 1700 క్రీస్తు శకం 1700లో సాధు పొంగువులు మహీపతికి ప్రేరణ కలిగించి అతని ద్వారా తమ చరిత్రను వ్రాయించి అతని సేవను స్వీకరించారు. 1800 సంవత్సరంలో అట్టి సేవనే దాసగను ద్వారా సాధువుల చరిత్రలను వ్రాయించి అందరినీ పావనం చేశారు. ఈ దాసగన్ ఎవరు? ఒక కానిస్టేబుల్, నాలాగా నాటకాలు వేస్తూ సరదాగా బతికేవాడు. అటువంటి దాసగని తన భక్తుని చేసుకొని అద్భుతమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎంతోమంది మహనీయుల చరిత్రను రాసేలా బాబాగారు ఆయన్ని ప్రేరేపించారు. ఆయనకు ఆ శక్తినిచ్చాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టే దాసగను బాబా యొక్క గొప్పతనాన్ని గ్రహించి, అయ్యా బాబా, నేను మీ మసీదు చిమ్మే చీపురు కట్టగా బతుకుతే చాలయ్యా, నేను చాలా ధన్యుని అన్నాడు. అది కదా మహాత్ముల గొప్పతనాన్ని అర్థం చేసుకున్న గొప్ప వాళ్ళ లక్షణాలు ఉంటాయి. అందుకనే ఎవరు వేమన గారు అంటారు, కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినరవేమ. ఇప్పుడు అన్నీ కంచులు మోగుతూ ఉన్నాయి, ఢామ్ 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 అని. బంగారం లాంటి బాబా భక్తులు మాత్రం ఏం మాట్లాడకుండా వాళ్ళ యొక్క శబ్దాలు విని బాధపడుతూ కూర్చున్నారు. ఎందుకని? వారు బంగారం కాబట్టి. బాబాగారు బంగారం, బాబాగారు భక్తులు బంగారమే. అనవసరంగా ఎవరిని బాధ పెట్టరు, ఎవరిని దూషించరు. అవసరమైతే వారు బాధపడతారు. ఏదైనా గురువుగారు చూసుకుంటారు అని వారి మీద భారం వేసి హాయిగా ఉంటారు. ఓకే, హాయిగా అంటే మళ్ళీ
హాయిగా ఉన్నారు, బాధపడుతున్నారు అనుకోవకండి. బాధే బాబాగారి మార్గంలో, బాబాగారి యొక్క కథా శ్రవణంలో ఆనందిస్తుంటాం, రెండు అనుభవిస్తున్నాం. మహీపతి రచించిన భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము, ఈ 4 గ్రంథాల వల్లనే దాసగను 2 గ్రంథాలను రచించారు. ఒకటి భక్తలీలామృతము, రెండవది సంతకథామృతము. ఈ 2 గ్రంథాల్లో అర్వాచీన భక్తుల మరియు సత్పురుషుల లీలలు వర్ణింపబడి ఉన్నవి. భక్తలీలామృతం అనే గ్రంథంలో శ్రీ సాయిబాబా యొక్క మధుర చరిత్ర 3 అధ్యాయాలు రచించబడి ఉంది. దీన్ని శ్రోతలు పఠించండి. అంటే బాబాగారు శరీరంతో ఉండగానే చాలా సంవత్సరాల క్రితమే బాబాగారి గురించి దాసగను మహారాజు ఒక గ్రంథంలో రచించి ముద్రించి చెప్పడం జరిగింది. మన వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు బాబా వెళ్ళిపోయిన తర్వాత ఆయన గొప్పతనాన్ని వీళ్ళే కల్పించి, ఆయనకి ఏ గొప్పతనం లేకపోయినా కల్పించి గ్రంథంలో రాసి అమాయక భక్తుల్ని తయారు చేశారంటారు. ఏం లేదు నాన్న, బాబాగారి గొప్పతనం లీలలు అన్నీ కూడా ప్రత్యక్షంగా బాబాగారు ఉన్నప్పుడే చూసి, బాబాగారు ఉన్నప్పుడే కొంతమంది గ్రంథాలు రాశారు. శ్రీ సాయినాథ స్థావన మంజరి ఉంటుంది, దాంట్లో బాబాగారి గొప్పతనాన్ని అనంతంగా వర్ణించాడు దాసగను మహారాజు. బాబాగారు ఉండగానే రాసి బాబాగారికి వినిపించాడు కూడా. అలా అందుకని మీకు ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు నాన్న, కాస్త తెలుసుకోండి. అట్లే సంతకథామృతం అన్న గ్రంథంలో 57వ అధ్యాయంలో సాయిబాబా ఒక భక్తునికి తెలిపిన మధురమైన జ్ఞానబోధ కథను చదవండి. ఇవి కాక భజనమాలను పుస్తకంలో రఘునాథ మరియు సావిత్రి అనుభవపూర్వకమైన సాయి యొక్క అలౌకిక లీలను అభంగ పదాల్లో ప్రజల కోసం గానం చేశారు. 800 అభంగాల్లో ఈ సావిత్రిబాయి టెండూల్కర్ బాబా గొప్పతనాన్ని లీలను గానం చేశారు. అవి బాబాగారు ఉండగానే రాశారు, ముద్రించారు. ఓకేనా. వీనిలో ఒక బాబా బిడ్డడు దాహంతో ఉన్న చకోరాల కోసం ప్రేమతో కురిపించిన ప్రేమపూరితమైన కథామృతాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. అత్యంత రసభరితమైన దాసగనుని స్ఫుట కవిత్వం మరియు సాయి లీలలు కూడా శ్రోతల మనసులకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే గుజరాతీ ప్రజల కోసం అమీదాసు భవానీ మెహదా అను భక్తుడు బాబా యొక్క ఎన్నో చమత్కార కథలను అత్యంత ప్రేమతో రాశాడంటే బాబా ఉన్నప్పుడే. ఇవి కాక కొందరు భక్త శిరోమణులు సాయి ప్రభాను పేరుతో పూనా నుండి బాబా యొక్క కథా పరంపరను ప్రచురించి ప్రసిద్ధికి తెచ్చారు. ఇటువంటివి ఎన్నో కథలు ఉండగా ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత ఏముంది అని శ్రోతలకు సంశయం కలుగుతుంది. మీ సందేహాన్ని తీర్చుతాను, వినండి. సాయి చరిత్ర మహాసాగరం వలె అనంతం, అపారం, అనేక రత్నాలకు గని దీన్ని పిచ్చుక వంటి నేను ఖాళీ చేయటం ఎలా సంభవం? అత్యంత గహనమైన సాయి చరిత్రను సంపూర్ణంగా వరించటం అసఖ్యం. నా శక్తి కొలది చెప్తాను, దాంతో తృప్తిపడండి. అంటే సముద్రంలో విశాలమైంది, ఆకాశంలో అనంతమైనటువంటి బాబా లీలలు చరిత్రను చెప్పడం నా వల్ల అవుతుందా? నాకు శక్తి కొలది నేను కొన్ని చెప్తాను, నా దృష్టికి వచ్చినవి నాకు తెలిసినవి చెప్తాను అన్నాడు. కాబట్టి ఆయన దృష్టికి రానివి, ఆయనకి తెలియనివి కూడా అనేక మంది సాయి భక్తుల లీలలు, వారి యొక్క కథలు ఉన్నాయి, వారి అనుభవాలు ఉన్నాయి. వాటిని బివి నరసింహస్వామి గారు లాంటి గొప్ప మేధావి, మద్రాస్ హైకోర్టు లాయరు ఆ భక్తులను ప్రత్యక్షంగా కలిసి వారి లీలను సేకరించి గ్రంథస్థం చేయడం జరిగింది. కాబట్టి బాబాగారి లీలలు ఈ యొక్క గ్రంథానికే పరిమితం అని చెప్పడానికి లేదు. బాబాగారి మీద ఎన్ని గ్రంథాలు రాయబడ్డాయో ఆ గ్రంథాలు అన్నిట్లో చెప్పబడిన లీలలు కూడా వారి చరిత్ర కిందకే వస్తుంది. అత్యంత గహనమైన సాయి చరిత్రను సంపూర్ణంగా వరించటం అసఖ్యం. నా శక్తి కొలది చెప్తాను, దాంతో తృప్తిపడండి. అపారమైన సాయి యొక్క అపూర్వ కథలు ప్రాపంచిక దుఃఖాలతో బాధపడే వారికి శాంతిని ప్రసాదిస్తాయి. శ్రోతలకు శ్రవణంలో ఉత్సాహాన్ని మరియు భక్తులకు చిత్తస్థైర్యాన్ని కలిగిస్తాయి. బాబా వ్యవహారికమైన అనేక రకాల ఉపదేశాలతో కథలను చెప్పారు. అట్లే భక్తుల అనుభవాలను, వారి వారి కర్మల్లోని మర్మాలను తెలియజేశారు. అపౌరుషేయమని ప్రసిద్ధి చెందిన శృతులలోని అసంఖ్యాకమైన కథల వలె మధుర రసభరితమైన అనేక కథలను బాబా చెప్పేవారు. వారిని శ్రద్ధగా వింటే ఆకలి దప్పులను మర్చిపోయి ఇతర సుఖాలు తృణ సమానమని అనిపిస్తాయి. అంతరంగంలో శాంతి ఏర్పడుతుంది. అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని, సమాధి సుఖంలోని ఆనందాన్ని, బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునేవారు ఈ సాయి కథలను వింటే వారి కోరిక తీరుతుంది. అష్టాంగ యోగ సాధన చేయాల్సిన అవసరం లేదు, సమాధి స్థితి పొందాల్సిన అవసరం లేదు, ధ్యాన యోగా సాధనలు అవసరం లేదు. ఈ కేవలం బాబాగారి ఈ కథలు శ్రవణం చేయడం ద్వారా, పఠించడం ద్వారా ఆ సాధనా ఫలితం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని సులభంగా పొందొచ్చు అన్నాడు. సాయి భక్తులు పొందుతున్నారు. ఈ కథలు శ్రవణం చేసే వారి కర్మపాశాన్ని తుంచివేసి బుద్ధిని ప్రకాశవంతం చేసి వారికి నిర్విశేష సుఖాన్ని కలిగిస్తాయి. కర్మఫలాలను తొలగిస్తాయి, పాపకర్మలను తొలగిస్తాయి, బుద్ధిని ప్రకాశవంతం చేస్తుంది, జ్ఞానం తెలుస్తుంది, సత్ప్రవర్తన అలవడుతుంది, సత్కర్మలో చేయడం జరుగుతుంది. వీటి వల్ల గొప్ప ఫలితాలు పొందుతారు. అందువల్ల ఇటువంటి అనేక రకాల కథలను సేకరించి మాలగా గుర్చాలని, ఇదే మంచి ఉపాసనని నాకు అనిపించింది. ఈ కథలలోని 4 అక్షరాలు చెవులలో పడిన వెంటనే చెవులు
చెడు రోజులు తొలగిపోతాయి. ఇక భక్తి భావంతో శ్రద్ధగా సంపూర్ణ కథను విన్న భక్తులు భవసాగర తీరాన్ని చేరుకోగలుగుతారు. బాబా నన్ను తన లేఖినిగా చేసుకొని నా చేతిని పట్టుకొని త్రిప్పుతూ అక్షరాలను వారే వ్రాయిస్తున్నారు. నేను కేవలం నిమిత్త మాత్రుని. అనేక సంవత్సరాలు బాబా లీలను చూసి భావికులైన బాబా భక్తుల కొరకు వారి ప్రవచనాలు సేకరించాలని నాకు సంకల్పం కలిగింది. బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో తమ నయనాలను పావనం చేసుకోలేని వారు వారి మహిమలను శ్రవణం చేసిన పుణ్యంతో పునీతులు కాగలరు. వీరిని పఠించాలన్న కోరిక కలిగిన భాగ్యవంతులకు పరమానందం, పరమశాంతి కలుగుతాయి. ఈ భావం నా మనసులో కలగగానే ఈ మాటను మాధవరావు చెవిన వేశాను. కానీ ఈ రచన నాకు సాధ్యమేనా అని నా మనసులో సంశయం. నా వయసు 60 సంవత్సరాలు దాటాయి. బుద్ధి వ్యర్థమైన వాటి వైపు మల్లుతుంది. శరీరంలో శక్తి సన్నగిల్లింది. నోటి ప్రేలాపనే మిగిలింది. ఇతర విషయాల్లో నిరర్ధకంగా వ్యర్థమయ్యే శక్తిని సాయిబాబా ప్రీత్యర్థం, పరమార్థం సాధించుకోవడానికి వినియోగించాలని నా ఈ ప్రయత్నం. అహర్నిశలు భక్తులు అనుభవించిన వృత్తాంతాలను రచించాలని నా కోరిక కలిగింది. వానిని మననం చేసుకోవటం వలన మనసుకు విశ్రాంతి, ఆత్మకు శాంతి లభిస్తాయి. స్వానుభవాలపైన ఆధారపడి ఆత్మతృప్తిని కలిగించే వచనాలను బాబా అనేకసార్లు ఎంతో సహజంగా చెప్పారు. వారిని శ్రోతలకు సాదరంగా తెలియచేస్తాను. బాబా ఎన్నెన్నో జ్ఞాన కథలను చెప్పి అనేకులను భక్తి మార్గంలో ప్రవేశపెట్టారు. వారిని సేకరిస్తే బాబా యొక్క చరిత్ర అవుతుంది. ఆ కథలను చెప్పేవారికి, శ్రద్ధతో శ్రవణం చేసేవారికి ఉభయల మనసులకు విశ్రాంతి, సంపూర్ణ శాంతి లభిస్తాయి. శ్రీవారి నోటి నుండి వెలువడిన కథలను వింటే భక్తులు శరీర వ్యధలను మరచిపోతారు. అంతేకాదు వారిని ధ్యానం, మననం చేస్తే భావబంధాల నుండి విముక్తి సహజంగా లభిస్తుంది. శ్రీ సాయి ముఖం నుండి జాలువారిన వచనాలు అమృత సమానం, రసభరితం. వారిని వింటే పరమానందం కలుగుతుంది. వారి మాధుర్యాన్ని నేను ఎలా వర్ణించగలను? ఈ కథలను నిరహంకార భావంతో వర్ణిస్తూ గానం చేసిన వారి చరణ ధూళిలో పొర్లిన ముక్తి హస్తగతమవుతుందని నాకు అనిపిస్తుంది. బాబా యొక్క కథలు చెప్పటంలోని అలౌకికమైన నేర్పు, పదాల కూర్పును గని శ్రోతలు తల్లీనులై సంపూర్ణ సుఖాన్ని పొందుతారు. బాబా మాటలు వినటానికి చెవులు, వారి దర్శనానికి నయనాలు ఉత్సుకతతో ఉంటాయి. అట్లే మనసు ఉన్మని స్థితిని పొంది సహజంగా ధ్యానమగ్నమైపోతుంది. నా జనని గురుమాత ప్రజలకు తెలియజేసిన కథలను, ఇతరులు ఆనోట చెప్పిన కథలను విన్నవానిని శ్రద్ధగా చెవులలో నింపుకుందాం. వానిని మరల తలపోసుకుంటూ, ధ్యానించుకుంటూ, ప్రేమ బంధనంతో పదిలపరుచుకొని పరస్పరం పంచుకుందాం. ఈ రచన సాయినాథుని ప్రేరణే. ఇందులో నాదేం లేదు. వారు ఏది చెప్పిస్తే నేను అది చెప్తాను. నేను చెప్తానంటూ అహంకారం. సాయే స్వయం సూత్రధారి. నా వాక్కు నడిపించేది వారే అయినప్పుడు చెప్పేవాడిని నేనెవరని అహంకారాన్ని వారి చరణాల యందు సమర్పించితే అపారమైన సుఖం కలుగుతుంది. అహంభావం తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది. ఈ రచనా సంకల్పం నాకు కలిగిన అనుమతినిమ్మని బాబాను అడిగే ధైర్యం నాకు లేదు. అందువల్ల ఈ విషయాన్ని మసీదు మెట్ల వద్దకు వచ్చిన మాధవరావు చెవిన వేశాను. అతడు బాబా వద్ద ఎవరూ లేని సమయం చూసుకొని బాబాను ఇలా అడిగాడు. ఏమడిగాడు, ఎలా అడిగాడు మళ్ళీ చెప్పుకుందాం. ఓం శ్రీ సాయిరామ్.